హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు టాటా మెమోరియల్ సెంటర్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. tmc.gov.in అనేటటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో దీనిలోకి ఎంటర్ అయినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మన యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 39/2020. అండ్ యొక్క అప్లికేషన్స్ అనేవి మొన్నటి నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ నెల 24 దాకా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఈచ్ అండ్ ఎవరీ పోస్ట్ వైజ్గా మనకి ఇక్కడ డీటెయిల్ డేటా ఇది ఇవ్వడం జరిగింది. దీంట్లో మొత్తం కూడా నాన్ మెడికల్ బేసిస్ పైన యొక్క పోస్టులన్నింటిని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. మెడికల్ ఫిజిసిస్ట్ కాంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ దాకా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవరీ పోస్ట్కి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ దాని యొక్క డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోదాం. అయితే ఒక పోస్ట్ అన్నింటిని కూడా అస్సాంలో భర్తీ చేస్తున్నారు. అయితే మనకి ఇక్కడ ఒక క్లాస్ కూడా ఉండడం జరిగింది. మన యొక్క వైజాగ్లో కూడా భర్తీ చేసే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మన యొక్క లక్ బాగున్నట్లయితే మనకు పోస్టింగ్ అనేది మన యొక్క వైజాగ్లో వస్తుంది. లేకపోతే మాత్రం ప్రస్తుతం మనం ఇమీడియట్గా ఒక 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ అక్కడ వర్క్ చేసి తర్వాత మన యొక్క వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్లాస్ అయితే ఉంది కాబట్టి దీన్ని మనం అప్లై చేయొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పొజిషన్స్ వాటి యొక్క మెయిన్ డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు అన్నీ కూడా స్పెషలైజేషన్ అయినటువంటి కేటగిరీలో విత్ ఎక్స్పీరియన్స్ తోటి భర్తీ చేస్తున్నారు. జనరల్ డిగ్రీ బేస్ పైన ఫ్రెషర్ క్యాండిడేట్స్ మాత్రం ఎలాంటి పోస్టులు అయితే లేవు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. ఆ యొక్క డేటా అంతా కూడా మన యొక్క వీడియో చివరిలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ పోస్టులు వాటి యొక్క డీటెయిల్ డేటా డిస్కస్ చేసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎపిడమాలజీ అండ్ బయోస్టాటిస్టిక్స్ సంబంధించి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. లెవెల్ 12 బేస్ పైన భర్తీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 78,800 ఇవ్వడం జరుగుతుంది. విత్ అలవెన్సెస్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క అపరేజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. విత్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కనుక తీసుకున్నట్లయితే పిహెచ్డి ఇన్ ఎపిడమాలజీ, పబ్లిక్ హెల్త్, స్టాటిస్టిక్స్, హెల్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ లేదా బయోటెక్నాలజీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ మెడికల్ ఫిజిసిస్ట్ కనుక గమనించినట్లయితే లెవెల్ 10 బేస్ పైన భర్తీ చేయడం జరుగుతుంది. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 56,100 అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి ఇంకా అడిషనల్గా అలవెన్సెస్ కూడా కలవడం జరుగుతుంది. కాబట్టి మన దాదాపుగా 70,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఎంఎస్సీ ఫిజిక్స్ అండ్ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ ఆర్ ఈక్వివాలెంట్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్లో కూడా చేసిన వాళ్ళ అర్హులు. అండ్ సైంటిఫిక్ ఆఫీసర్ సి కనుక తీసుకుంటే కంప్యూటర్ ప్రోగ్రామర్కి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 56,100 ప్లస్ అలవెన్సెస్ అనేవి కలవడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క అపరేజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. బీ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళ అర్హులు. మినిమం 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డేటాలో ఎక్స్పీరియన్స్ లేదా వాటి యొక్క బేసిక్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ సి కనుక తీసుకుంటే ఐటీ కోఆర్డినేటర్ ఇది లెవెల్ 10 బేస్ పైన శాలరీస్ ఇది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది ఫర్ ద ఓసీ. అండ్ రిలాక్సేషన్ కూడా వీడియో ఎండ్లో డిస్కస్ చేసుకుందాం. బీ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళ అర్హులు విత్ 55% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. మినిమం 3 ఇయర్స్ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బయోమెడికల్ కనుక తీసుకుంటే బీ ఆర్ బీటెక్ ఇన్ బయోమెడికల్ విత్ 7 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. దానిలో 3 ఇయర్స్ అనేది హాస్పిటల్ సెటప్ అయిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రయల్ కోఆర్డినేటర్. సో ట్రయల్ కోఆర్డినేటర్ కనుక తీసుకుంటే ఎంఎస్సీ లేదా బీఏఎంఎస్ లేదా బీహెచ్ఎంఎస్తో పాటు డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ అని చేసిన వాళ్ళ అర్హులు విత్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్లినికల్ రీసెర్చ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైబ్రరీ సైన్స్. సో లైబ్రరీ సైన్స్ కనుక తీసుకుంటే లెవెల్ 8 పైన వీళ్ళైతే భర్తీ చేయడం జరుగుతుంది. 47,600 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ విత్ 50% మార్క్స్ అని ఉండాలి. వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 5 to 7 ఇయర్స్ అనే ఎక్స్పీరియన్స్ ఇన్ ద జూనియర్ లైబ్రరీయన్ లేదా అసిస్టెంట్ లైబ్రరీయన్గా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ కనుక తీసుకుంటే లెవెల్ 6 బేస్ పైన వీళ్ళకి శాలరీ తీస్తున్నారు. 35,400 ప్లస్ అలవెన్సెస్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అపరేజ్ లిమిట్ అనేది యాజ్ పర్ ద డేటా 24/7/2020 ప్రకారం 30 ఇయర్స్ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే బీఎస్సీ ఫిజియోథెరపీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటే బీపీడీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ దాంతోపాటు మినిమం 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా స్పీచ్ థెరపీ కనుక తీసుకున్నట్లయితే లెవెల్ 6 బేస్ పైన ఫిల్ చేస్తున్నారు. బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ విత్ 50% మార్క్స్ అని వచ్చి ఉండాలి. విత్ 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్.
అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ మెడిసిన్. సో న్యూక్లియర్ మెడిసిన్ కనుక తీసుకుంటే బీఎస్సీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ న్యూక్లియర్ మెడిసిన్ ఈక్వివాలెంట్ కోర్సుతో పాటు డిఐఎఫ్టీ లేదా డిఎంఆర్ఐటీ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక సర్టిఫికేట్ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా, ఈ యొక్క సర్టిఫికేట్ కోర్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫార్మసిస్ట్. సో ఫార్మసిస్ట్ కనుక తీసుకుంటే బీఫామ్తో పాటు 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. బీఫామ్తో అయితే 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ డైటీషియన్. సో అసిస్టెంట్ డైటీషియన్ సంబంధించి రిజిస్టర్డ్ డైటీషియన్ అయి ఉండాలి విత్ ఎంఎస్సీ చేసిన వాళ్ళ అర్హులు. ఎంఎస్సీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ విత్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా స్పెషలైజేషన్ అయినటువంటి పోస్టులే ఫ్రెండ్స్, జనరల్ డిగ్రీ బేస్ పైన అయితే పోస్టులు అయితే లేవు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్ కనుక తీసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్సెస్ ఎంఎస్డబ్ల్యూ, అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే ఆక్యుపేషనల్ థెరపీ కనుక తీసుకుంటే బ్యాచిలర్ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ విత్ 50% మార్క్స్ అని వచ్చి ఉండాలి విత్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ హౌస్ కీపర్ కూడా 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్తో పాటు 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లినికల్ సైకాలజిస్ట్. క్లినికల్ సైకాలజిస్ట్కి ఎంఏ క్లినికల్ సైకాలజిస్ట్ లేదా రిలవెంట్ ఫీల్డ్ చేసిన వాళ్ళ అర్హులు. మినిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ రేడియోథెరపీ కనుక తీసుకుంటే బీఎస్సీ ఫిజిక్స్ విత్ 50% మార్క్స్ అండ్ అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ చేసిన వాళ్ళ అర్హులు. మినిమం 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ కనుక తీసుకుంటే ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ 1 year ఆర్ 6 months కోర్స్ ఇన్ ఐసీయూ లేదా ఓటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళ అర్హులు విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ ఓటీ. సో ఓటీ కనుక తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్తో పాటు 6 months లేదా 1 year ఇన్ ఐసీయూ ఆర్ ఓటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ మైక్రోబయాలజీ. సో మైక్రోబయాలజీ కనుక తీసుకుంటే ఇంటర్మీడియట్తో పాటు డిఎంఎల్టీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ కూడా డిఎంఎల్టీ చేసిన వాళ్ళ అర్హులు. ఎండోస్కోపీ కనుక తీసుకుంటే ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ ఎండోస్కోపీ టెక్నిక్స్ చేసిన వాళ్ళ అర్హులు. మినిమం 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ల్యాబొరేటరీ కనుక తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్తో పాటు డిఎంఎల్టీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ సిఎస్ఎస్డి కనుక తీసుకుంటే డిప్లొమా ఇన్ సిఎస్ఎస్డి ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ సిఎస్ఎస్డి చేసిన వాళ్ళ అర్హులు. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మౌల్డ్ రూమ్. సో మౌల్డ్ రూమ్ కనుక తీసుకుంటే డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ మాలిక్యులర్ సైటోజెనిక్ కనుక తీసుకుంటే ఇంటర్మీడియట్తో పాటు డిఎంఎల్టీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ నర్స్. సో నర్స్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ప్లస్ ఇంకాలజీ నర్సింగ్ చేసిన వాళ్ళ అర్హులు విత్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క రిలవెంట్ అయినటువంటి డేటా. అండ్ లాస్ట్ వచ్చేసి సెక్యూరిటీ కమ్ ఫైర్ ఆఫీసర్. సో సెక్యూరిటీ కమ్ ఫైర్ ఆఫీసర్ అంటే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళంతా అర్హులు. దాంతోపాటు ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. మినిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ పోస్టులన్నింటిని కూడా స్పెషల్ కేటగిరీలో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ తోటి యొక్క పోస్టులన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. జనరల్ డిగ్రీ బేస్ పైన ఫ్రెషర్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబిలిటీ అయితే లేదు. సో ఎవరికైతే ఇమీడియట్గా జాబ్ కావాలనుకున్నారో, ఎవరైతే స్పెషల్ కేటగిరీలో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళంతా దీనికి ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క అప్లికేషన్స్ అన్నింటిని కూడా ఈ నెల 24వ తారీఖు రోజు ఈవినింగ్ 5:30 దాకా అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కొంత డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ అందరికీ కూడా 300 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి ఫీ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా బెనిఫిట్స్, అలవెన్సెస్, టీఎండి, మెడికల్ ఫెసిలిటీ, అకామిడేషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పోస్టింగ్స్ కనుక తీసుకున్నట్లయితే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వైజాగ్లో కూడా పోస్టింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన యొక్క లొకాలిటీలో పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ప్రింట్అవుట్, అదేవిధంగా రిమైనింగ్ టోటల్ డేటాని ఒక అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ బర్త్ లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ లేదా ఎస్ఎస్సీ పాసింగ్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకుంటే మన యొక్క అకాడమిక్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్, అపాయింట్మెంట్ లెటర్, పే స్లిప్, అదేవిధంగా ఐడెంటిటీ కార్డ్, అండ్ అదేవిధంగా క్యాస్ట్, ఎకనామిక్ వీకర్ సెక్షన్, పిఎన్డి, డిసెబిలిటీ సర్టిఫికేట్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏ నోటిఫికేషన్ అయితే అప్లై చేస్తున్నాం ఆ యొక్క నోటిఫికేషన్ యొక్క డేటా, అండ్ నెక్స్ట్ ఏ పోస్ట్, అండ్ నెక్స్ట్ కేటగిరీ, అండ్ అదేవిధంగా ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ టైటిల్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అండ్ అదేవిధంగా జెండర్,
అండ్ అదేవిధంగా మ్యారిటల్ స్టేటస్ అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, అదేవిధంగా పేరెంట్స్ ఆర్ స్పౌస్ విత్ ఇనిషియల్ వాళ్ళ యొక్క డీటెయిల్ డేటా, అదేవిధంగా రిలేషన్ వీళ్ళ యొక్క పై వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటిది, అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఐకో సర్టిఫికేట్స్, వాటన్నింటిని కూడా మనం ఇక్కడ ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కనుక ఎగ్జాంపుల్ అయితే ఆ యొక్క టోటల్ డేటా, అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ యొక్క నెక్స్ట్ లెవెల్లో మన యొక్క డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకు సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది, సబ్మిట్ అండ్ ప్రింట్ అప్లికేషన్ అని. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక టాటా మెమోరియల్ సెంటర్ నుంచి 106 ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా స్పెషలైజేషన్ అయినటువంటి పోస్టులే. సో విత్ ఎక్స్పీరియన్స్ కూడా నీడెడ్. కాబట్టి ఎవరైతే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండి ఇమీడియట్గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేయండి. అండ్ అదేవిధంగా వీళ్ళకు రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉండడం జరిగింది. అండ్ మరికొంత డీటెయిల్ డేటాతో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.